చీరలు అట్లే ఉండమంటివా ఏమి? జస్ట్ ఇప్పుడే పెళ్ళింటి నుంచి అయితే వచ్చినాం అనమాట. వచ్చి రాగానే ఫస్ట్ చీర అయితే చేంజ్ చేసిన నేను. సో అసలు మార్నింగ్ నాకు తెలిసి 9 గంటలకు 8:30కు వేసిపోయినా వాషింగ్ మిషన్. ఇప్పుడు వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడు బంద్ చేసిన వాషింగ్ మిషన్ అయితే. అసలు అప్పటి నుంచి ఫస్ట్ టైం ఎంతసేపు ఎప్పుడు ఆన్లైన్ లేదు. కావాలంటే బట్టలు ఆరికేసే టైం లేకపోతే బంద్ చేస్తేనే వెళ్తుండే, కానీ ఈరోజు బంద్ చేసే టైం లేకుండే అనమాట. ఎందుకంటే మార్నింగే పెళ్ళి ఉండే, 8:20కి ఏమో ఉండే. అప్పటికి లేట్ అయింది నేను వెళ్ళేవారికి. శారీ పైన కూడా 1-2 ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తా. యాక్చువల్గా శారీ కట్టుకోవడం చాలా ట్రై చేసిన. నాకు నార్మల్ శారీలు అయితే కట్టుకోగలుగుతాను అనమాట, నార్మల్గా మంచిగా ఉండేటివి. ఈ పట్టు చీరలు అయ్యేసరికి చాలాసేపు ట్రై చేసిన, రాకపోతే మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ని పెళ్లి దగ్గరికి వచ్చిందనమాట. వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తే మళ్ళీ ఆమె కట్టించినాక అప్పుడు వెళ్ళిన పెళ్ళికి. ఆ శారీ కట్టుకునేదాన్నే లేట్ అయిందనమాట. ట్రై చేసిన, నార్మల్గా అయితే వస్తే డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా, సో అట్లా ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేసినా కానీ అసలు కుదరలే. ఫోన్ కూడా ముందర పెట్టుకుంటూ ట్రై చేసినా కానీ ఆ చింగులు, ఇక్కడ వేసే చింగులు అవన్నీ నాకు మామూలుదే, నార్మల్దే కొంచెం ఇప్పుడు సెట్ అవుతుందంటే ఇంకా అసలుకే రాదు. ఇంకా ఆమె వచ్చి కట్టించి వెళ్ళింది కాబట్టి లేట్ అయిందనమాట ఈరోజు పెళ్ళికి వెళ్ళే వరకు. ఈ డ్రెస్ వచ్చేసి నేను మళ్ళీ శారీ ఇప్పేసినాక ఈ డ్రెస్ వేసుకుందాం అనుకొని ప్యాక్ చేసుకున్నా, కానీ నేను వెళ్ళేలోపు పెళ్ళి అయిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ ఒక 2 అవర్స్ ఉండే చూద్దాంలే ఏం కదని చెప్పేసిండు. కాకపోతే 2 అవర్స్ కాదు, పొద్దునప్పుడెప్పుడో 9:30కేమో వెళ్తే 3:30 అయింది ఇప్పుడు వచ్చినాము. సో ఇప్పుడు ఆ బట్టలు ఆరకేసుకోవాలి. ఆ బట్టలు ఆరకేస్తే పొద్దున పెళ్ళికి వెళ్తున్నాం రా, దోశ తినకూడదు, గుడ్డు దోశ అడిగిండు, గుడ్డు దోశ తినకూడదు, పెళ్ళికి వెళ్తున్నాం అంటే వద్దన్నాడు. ఇప్పుడు వచ్చి రాగానే ఆమ్లెట్ దోశ అడుగుతాడు. బట్టలు అయితే ఆరకేస్తా, ఎండ మానేది ఆరిపోతుంది. అండ్ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఈరోజు సన్ రైజ్ మ్యాచ్ ఉందన్నమాట. కొంచెం టైం అవుతుంది, ఇంత టైంలో పనులన్నీ వేసేసుకొని మ్యాచ్ ప్రశాంతంగా చూడాలి. అసలు చూడండి వీళ్ళుగా ఇవన్నీ ఏరుకొనికనే సరిపోయారు. ఏంది నువ్వు చిల్లర శాస్త్రాలు చాలా నేర్స్తున్నారు మీరు. గ్లాసులలో కటోర్లలో నింపుతున్నారు, గ్లాసుల కటోర్లు మీరు దోమతారా? బంద్ చేసిన, వేసుకోపో. ఇక రండి మీరు, నిజంగా అంటే కూలర్లోకి రండి, 1 గంట సేపు. వినో ఇక ఈ రూమ్లో చక్కగా గాలి కొట్టదు. కూలర్ కింది కనుక అవి పెట్టినాక బాల్స్ ఎగిరిపోతే ఇల్లంతా కనుక అయితే మొత్తం మీరే ఉడుస్తారు చెప్తున్నా. నాకు సతాయించాక నేను దబద పనులు తీసుకుని ఎడిటింగ్ వర్క్ పెట్టుకోవాలి. టీవీ పెడితే అసలు దాన్ని ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఏం చేసుకోవాలనుకుని ఏరుకొచ్చినావు? మార్చాలంటే దానితో రాసావా? దానికోసమని వేరుకొచ్చినావా? సో ఈరోజైతే పనులన్నీ అయితే అయిపోయినాయి. ఆఫ్టర్నూన్ రాగానే చేసుకోవాల్సిన పనులన్నీ వేసుకొని వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసి పెట్టేసిన ఇందాకే. కానీ వీళ్ళు బయటికి వెళ్ళిరు, టిఫిన్ చేసిన ఇందాక. అంటే జస్ట్ పిల్లలకి దోశలు వేసి ఇచ్చిన, మామిడి పండ్లు ఇంకా ఆడ తిన్నారు, కానీ ఎక్కువ గులాబ్ జాములు, స్వీట్లు, బజ్జీలు అవే తిన్నారనమాట. అన్నం తక్కువ తిన్నారు. మళ్ళీ వచ్చినాక ఆకాలంటే ఏమంటారు, ఎగ్ దోశలు చిన్నోడికి పెద్దోడికి నార్మల్ దోశలు వేసి ఇచ్చి మ్యాంగోస్ కట్ చేసినాయి, ఇంకా అవే తిన్నారు. ఇక మా హస్బెండ్ కూడా టిఫిన్ తిందామా ఈరోజు అని అంటే, లేదు వంట చెయ్యి, అది కూడా చికెన్ తీసుకొస్తా చెయ్యి అని అంటున్నాడు. అన్ని పనులు అయితే అయిపోయినాయి, ఇంకా 20 మినిట్స్ ఉంది మ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వడానికి. నేను చెప్పేది ఇదంతా మ్యాచ్ కోసం అనమాట. మ్యాచ్ జరిగే రోజు ప్రశాంతంగా చూడాలని ఉంటుంది కదా. సో ఆడవాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిరన్నమాట, పెళ్ళి కదా, అందరు చుట్టాలు వచ్చారు. బొంబాయి నుంచి, అంబర్నాథ్ నుంచి అక్కడంతా వాళ్ళు వచ్చిరనమాట. సో అక్కడ వెళ్ళేసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడేసి వస్తా అని చెప్పేసి వెళ్ళిండు. వేరే పని కూడా ఉండే, ఇంక అట్లనే పిల్లల్ని తీసుకెళ్ళి కొద్దిసేపు అక్కడ పని ఉంది చేసుకొని వస్తా అని చెప్పితే వెళ్ళిండు. ఫోన్ చేసి వంట చేయాలంటే చెయ్యని అయితే అంటున్నాడు. కానీ ఈరోజు టాస్ ఎవరు గెలిచిరో తెలియదు. మన వాళ్ళ బ్యాటింగ్ నాకు ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది, మిస్ అవ్వకుండా. సో టాస్ ఎవరు గెలిచిరు అనేది చూద్దాం. లాస్ట్ టైం అయితే టాస్ మన వాళ్ళే గెలిచిరు, ఒక్క టాస్ గెలిచిరు ఎన్ని రోజుల నుంచో. చూద్దాం ఈరోజు టాస్ ఎవరు గెలిచిరు అనేది. చేస్తే కిందికి రా అని చెప్పేసి ఏదో తెచ్చిండంట. కిందికి రా, వాటర్ బాటిల్ కూడా నీళ్ళు లేకపోతే తీసుకొని కిందికి రా, నువ్వు మ్యాచ్ చూసుకొని నాకు అన్నం ఒకటి వండి పెట్టు, కూర నేను చేసుకుంటా అంటున్నాడు. అతను కూడా తెలుసు నేను మ్యాచ్ చూసే రోజు ఏమీ చెయ్యను,
టైం కల్లా అన్ని పనులు వేసుకొని కూర్చుంటా అనమాట. సో కిందికి రా అని మొత్తుకుంటున్నాడు. అది పెళ్ళిలో ఏదో గులాబ్ జాములు మిగిలినాయంట, అవి ఇచ్చిరంట, తెస్తున్నా అన్నాడు. గులాబ్ జాములు అంట పెళ్ళిళ్ళవి. అరే నేను తినిపిస్తే ఆగురా, బంక అవుతుంది, ఆగు. ఏమైంది? చాలా ఎక్కువ ఇచ్చినంట కదరా, ఆడ నానమ్మల ఇంటికాడ ఉన్నాయంట. చాలా తిన్నారా మీరు ఈరోజు, మళ్ళీ తింటామంటున్నారు. పట్టు పట్టురా నాయన, కింద కాడితే మళ్ళీ మొత్తం బంక అవుతుంది. చెప్తే వినాలా? వాడు చూడు, డ్రెస్ చూడు, చాలా తిన్నారు అసలుకి ఈరోజు. అది దాకా మింగింటారు, మళ్ళీ తెచ్చుకున్నారు. అసలు మొన్న తెచ్చినాం కదా మామిడి పండ్లు, కాయాలి యాక్చువల్గా, పండ్లు అయిపోతున్నాయి చూడండి. ముద్దు కూడా చాలా ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఏం తీయను. పచ్చడి చేద్దాం అనుకున్నా కానీ పెట్టిన కానీ పండు అయిపోతున్నాయి. తోతపరి కాయలు ఉన్నాయి, ఇంకా అందులో ఉన్నాయి ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి. మా హస్బెండ్కి అయితే నాకు సౌండ్ తగ్గి, నాకు అడగండి తీసుకురాకని చెప్తున్నా కానీ తెస్తూనే ఉన్నాడు. అవి పచ్చడి పెట్టాలి రేపన్నా, జర టైం దొరికితే మొత్తం అవి చూసి పచ్చడి ఎట్లా చేయాలో నాకు తెలీదు. అసలు చూద్దాము ఏం సామాన్ అవసరమో చూద్దాం అనుకుంటున్నా, చూడనే లేదు. చూసి రేపన్నా పెట్టాలి. ఆల్మోస్ట్ పండు అయిపోతున్నాయి. అందులో 2-3 పండు ఉన్నాయి అనమాట. ఆ పండుకి ఇట్లా పండు ఎత్తినా లేదా పెట్టిన కూడా పండు ఎత్తినాయి, కానీ పండు అయితే అవుతున్నాయి. కానీ బాగా ఫుల్గా ఉన్నాయి. మామిడి కారం పెట్టడానికి యూజ్ అయ్యే కాయలే ఉన్నాయి. చూద్దాం ఎన్నైతే అన్నీ. ఈసారి పచ్చడి అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నా, పెడతాం. ఆడ హైదరాబాదు మ్యాచ్ జరుగుతుంది. కావాలంటే మీరు ఫోన్ ఇస్తా, ఫోన్ చూసుకోండి, నన్ను మ్యాచ్ చూడనియండి. ఏం చెప్తున్నా? సన్ రైజర్స్ టాప్ 4లోకి వచ్చింది, టాప్ 3లో ఉండే. కాకపోతే రాజస్థాన్ వాళ్ళు, అదే ఆర్ఆర్ వాళ్ళు గెలిచిరు కదా, అందుకే వాళ్ళు 3కి వెళ్ళిపోయారు. సన్ రైజర్స్ 4కి వచ్చింది. అంటే ఈరోజు ఒకవేళ సన్ రైజర్స్ గెలిస్తే కూడా టాప్ 3కి వెళ్తుంది అనమాట. నేను సెకండ్కి వెళ్ళిపోతుంది అనుకున్నా. అంటే ఆర్ఆర్ గెలవడం వల్ల ఒక స్టెప్ కిందకి వచ్చిందనమాట. ఏం పెట్టాలి? చిక్కరు కాదురా, చిత్రం మాత్రం అవుతుంది అన్నదా. అది ఇప్పేసి లేదా బట్టలు ఇప్పేసి బన్నీ వేసుకోండి. రుబ్బరిస్తుంది. ఆ బట్టలు ఇప్పేసి బన్నీ వేసుకోండి. పట్టండి, మ్యాచ్ స్టార్ట్ అయ్యా. 6-4 కొడుతుంది. ఇంత పెద్ద స్కోర్. ఈ స్కోర్ని గెలిచిరంటే ఇంకా డాట్ బాల్. won the match. సో ఫైనల్లీ పెద్ద సెకండ్ హైయెస్ట్ స్కోర్ని అయితే చేసేసారు ఎస్ఆర్హెచ్. ఇది చూడండి, ఇదైతే చిన్న గాయం, ఇంత పెద్ద వచ్చింది. ఈరోజు చాలా మంది అడిగారు పెళ్ళిలో ఏమైంది అని. నేను అసలు టచ్ కూడా చేయట్లేదు. టచ్ చేస్తే పెద్దగా అవుతుంది ఏమన్నా భయంతో అట్లే వదిలేస్తుంది. ఇది చూడే, ఇది నేను టచ్ కూడా చేస్తలేను. పెద్ద పోతుంది అది, ఇంకేం పెద్దగా కాదు. యాక్చువల్గా నువ్వు ఇంత పెద్దగా అవుతుంది గబ్బులేసి పోతుంది అన్న రోజు అయితే ఎంత భయపడ్డాను. ఇంకా ఫస్ట్ టైం నాకు జీడి అంటడం ఇట్లా. జీడి అంటే లోపల గింజ లోపల వైట్గా ఉంటుంది చూడు, అది జీడి అనుకున్నా. అది నేను తినలేదు కదా అని అంటే, ఆ పండు కోసినప్పుడు పైన వైట్గా ఇట్లా గమ్ములాగా వస్తుంది చూడు, దాన్ని కూడా జీడి అంటారంట. అది తగిలింది యాక్చువల్గా ఆ రోజు నాకు వంటలు వేసేది. ఇంకా దాని నుంచే ఇట్లా అయింది. సో ఫైనల్లీ మ్యాచ్ అయితే గెలిచింది, హ్యాపీ. సో ఇంత ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.